ఇప్పుడు కొలతలు తీసుకుందాము. భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రాకి పైకే పట్టుకొని కరెక్ట్‌గా మనకి ఎంత పొడవు కావాలనేది తీసుకుందాం. ఇక్కడ నాకు 24 పొడవైతే వచ్చేసింది. చెస్ట్ దగ్గర లూజు ఇలా తీసుకోవాలి చూడండి. తాతయ్య వాళ్ళకి కూడా మీరు ఇలాగే తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ తాతయ్య వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి పొడవు ఇలాగే తీసుకోండి. పొడవు, లూజు. అలాగే చెస్ట్ దగ్గర లూజ్ కూడా ఇలా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే తాతయ్య వాళ్ళు ఫ్రీగా ఉండేటట్టుగానే తొడుగుతారు కాబట్టి, ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకోండి. చూడండి ఇక్కడ నాకైతే ఈ 41 నేను పెట్టాలని అనుకుంటున్నా చూడండి. 41 చెస్ట్ లూజు 41. అలాగే తాతయ్య బన్నీ పొడవొచ్చేసి మనకి 24 ఉంది. అంటే మన ఇష్టం. తాతయ్య వాళ్ళు హైట్ ఉంటే కొంచెం ఇంకా పొడవనేది పెరుగుతుంది. హైట్ తక్కువ ఉంటే ఇంకొంచెం హైట్ తక్కువైతుంది. చూడండి నడుము లూజ్ కూడా ఇలా తీసుకోవాలి. ఫ్రీగా ఉండాలనమాట తాతయ్య వాళ్ళకి. అలాగే తాతయ్య వాళ్ళు రైట్ సైడ్‌న జేబు కూడా పెట్టుకుంటారు. అప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్‌ట్రా కావాల్సి ఉంటది. ఓకే. నడుము యొక్క లూజ్ వచ్చేసి ఇక్కడ 44 అయితే తీసుకోవాలి. కొలతలు చూద్దాం. చీర మొత్తం కూడా ఇలా కింద పరిచేసి నేను మీటరం పావు వరకు అయితే క్లాత్ తీసుకుంటున్నా. మీటర్‌న్నర అయితే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది గానీ, ఇక్కడ తాతయ్య వాళ్ళు లేరు గదా! వాళ్ళ కొలతలు తీసుకోవడానికి. నా దగ్గరైతే నా చుట్టుపక్కల తాతయ్య వాళ్ళు లేరు. లేదంటే వాళ్ళ కొలత తీసుకునేదాన్ని. ఇక్కడైతే నేను మీటరం పావు తీసుకుంటున్నా. మామూలుగా అయితే తాతయ్య వాళ్ళకి మీటర్‌న్నర క్లాత్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. కానీ నేను ఇక్కడ మనం ఇది యేసుకునేది గాదు గదా! పడేసేదే గదా! మీరైతే మెయిన్ క్లాత్ వచ్చేసి మీటర్‌న్నర తీసుకోండి. నేను ఇక్కడ మీటరం పావు తీసుకుంటున్నా. ఇది ఎగ్జాంపుల్‌గా మీకు చూపించడం కోసమే. మీటర్ కొలతలొచ్చేసి నేను ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. టేప్ కొలతలు ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది నేను వివరంగా చెప్పాను. కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే టేప్ కొలతలు కూడా మీరు నేర్చుకోండి. చూడండి మీటరం పావు క్లాత్ తీసుకున్న తర్వాత నేను దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి. నాకెళ్ళున్న క్లాత్‌ని ఇలా వేస్తున్నా. అలాగే పొడవెటొచ్చింది, వెడల్పెటొచ్చింది అనేది చూసుకోండి. ఎటువైపున వేస్తే మనకి ఎక్కువగా పొడవొస్తుంది అనేది మీరు క్యాచ్ చేసుకోండి. కొంచెం మనం స్టిచ్చింగ్ కల్లా బ్రెయిన్ ఉపయోగించాలండి. అంటే షార్ప్‌గా ఉంటే మనకి తొందరగా స్టిచ్చింగ్ నేర్చుకోవడం అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా వేశానో. మళ్ళీ దీన్ని ఇలా వేసుకోవాలి. మెయిన్‌గా మీరు ఫోల్డింగ్‌లు అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఫోల్డింగ్‌ని క్యాచ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఓపెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నా. నా రైట్ హ్యాండ్‌కెళ్ళి ఓపెన్స్ ఉన్నాయి. అంటే 4 ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. 4 లేయర్స్ లాగా ఉన్నాయి. అలాగే నాకు ఎదురుగా యువతల వైపున చూడండి అంచున్నకెళ్ళి 4 భాగాలున్నాయి. అలాగే భుజం వైపు ఏమీ లేదు చూడండి. భుజం వైపున అలాగే నా వైపున కూడా జస్ట్ 2 మడతల మీద ఉంది. ఓకే. ఇటొచ్చేసి మెడ తీసుకుందాం. ఇక్కడ షోల్డరు. ఇలా చంక. నిన్న మనం షార్ట్ పెట్టికోటు ఎలా డ్రాయింగ్ గీసాం, ఎలా కట్ చేసాం, అలాగే తాతయ్య బన్ని ఎలా మడతలు వేసుకున్నాం. ఇది కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అన్నిటికీ ఒకేలా ఉంటుంది. కొన్నిటికి మాత్రమే వేరే ప్రాసెస్ వస్తుంది. అది నేను తర్వాత కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి నేను ఎలా పెట్టేశానో. మీకు ఇందాకలా నేను ఎలా మడతలు పెట్టి చూపించానో ఇప్పుడు కూడా అలాగే ఉంది చూడండి. అబ్జర్వ్ చేయండి మళ్ళొకసారి. మనం డ్రాయింగ్ గీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకొని మడతలు వేసుకోవాలి. ఎందుకంటే పొరపాట్లు జరుగుతాయన్నమాట. ఇంకా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇంకా మరీ పొరపాట్లు జరుగుతాయన్నమాట. అందుకని మీరు చూసుకొని చక్కగా మడతలు కరెక్ట్‌గానే వేశానా లేదా అనేది చూసుకొని మీరు డ్రాయింగ్ అయితే గీసుకోండి. చూడండి నేను కరెక్ట్‌గా మీకు డ్రాయింగ్ గీసేది బాగా కనపడాలి అని నేను జూమ్ చేసి చూపిస్తున్నా. దగ్గరికి తీసుకొని మీకు డ్రాయింగు క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి నేనైతే తీసి చూపిస్తున్నా. ఈ ప్లేస్‌లో మనం షార్ట్ పెట్టికోటు ఎలా నెక్ తీసామో అలాగే ఇది కూడా అంతే. నిన్న తాతయ్య బన్నీకి మనం మెడ ఎలా తీసాం అంతే. ఇంకోటేంటంటేనండి ఇక్కడ నేను వి షేప్ తీయట్లేదు. వి షేపు మన బిగినర్స్‌కి తెలీదనమాట. కొద్దిగా కష్టంగా ఉంటదని నేనైతే రౌండ్ షేప్ పెడుతున్నాను. ఇప్పుడు మెడ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుందాం. ఈ 2.5 కూడా లావుగా ఉన్న తాతయ్య వాళ్ళకైతే ఇంకొంచెం 2.5, 3 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నా మెజర్‌మెంట్‌లతో చూపిస్తున్నా. ఓకే. నా మెజర్‌మెంట్‌లతో చూపిస్తున్నా. ఇక్కడొచ్చేసి మనం మెడ యొక్క పొడవు, వెడల్పు తీసుకుందాం. ఇంకొకటి ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేయట్లేదు. మనం క్లాత్‌లోనే మనకి హ్యాండ్స్ వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటున్నాం.
చూడండి 2.25 అయితే నేను మార్కింగ్ పెడుతున్నాను చూడండి. 2.25. ఇక్కడ తాతయ్య బన్నీలు కూడా 3 రకాలు ఉంటాయి. హ్యాండ్స్ లేకుండా, హ్యాండ్స్ జాయింట్ చేసేటట్టు, ఇంకా హ్యాండ్స్ ఇంకా మనం ఈ క్లాత్‌లోనే వచ్చేటట్టుగా పెట్టడం అనమాట. నేను హ్యాండ్స్‌లోనే క్లాత్ వచ్చేటట్టుగా సెట్ చేస్తున్నా. మా తాతయ్యకి ఇలాగే కుట్టేదాన్ని. నేను ఇదే పద్ధతి చూపిస్తున్నా. చూడండి 2.25 ఇంచుల కాడికి నేను మార్కింగ్ అయితే పెట్టాను. నెక్ వెడల్పు తీసుకున్నాం కదా 2.25 ఇంచులు. ఇప్పుడు షోల్డర్ వెడల్పు తీసుకుందాం. షోల్డర్ కోసం 3.5 మార్కింగ్ పెడుతున్నాను. 3.5. అలాగే ఏంటంటే ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. షోల్డరు 3.5 తీసుకోవాలి. మామూలుగా అయితే మనం ఇది కుట్టేది చేతులు జాయింట్ చేసుకోకుండానే మనం ఇక్కడ నేనైతే చూపిస్తున్నా. కానీ హ్యాండ్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం 3.5 ఇంచులు అట్లా మార్కింగ్ పెట్టుకోండి. షోల్డర్ తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మెడ యొక్క పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. మెడ యొక్క పొడవు వచ్చేసి 6 ఇంచులు చూడండి. అలాగే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 5.5, 5 అట్లా తీసుకోండి. తాతయ్య వాళ్ళు కొంతమంది హైట్ తక్కువ ఉంటారు, కొంతమంది ఇంకా చాలా హైట్ ఉంటారు. వాళ్ళకి 7 తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ నా మెజర్మెంట్లతో నేను చూపిస్తున్నా కాబట్టి 6 ఇంచులు మనం తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం రౌండ్ తీయడం కోసం 1 ఇంచు లేదా పావు తక్కువ ఇంచు వరకు మార్కింగ్ అయితే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. ఇంచు లేదా పావు తక్కువ ఇంచు వరకు మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా మీరు తీయండి. ఇలా తీయటం వల్ల మీకు షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. మామూలుగా అయితే నేనైతే ఈజీగా తిప్పేయగలను. మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఇట్లా వివరంగా చెప్పాలన్నమాట. లేదు అంటే మీకు అర్థం కాదు. రౌండ్ తీయడానికి 1 ఇంచు ఇక్కడ పెట్టేసి డబ్బా షేప్ దగ్గర పెట్టేసి మీరు మార్కింగ్ చేయండి. మీరు షార్ట్ పెట్టికోట్ కొలతలు కూడా మీరు చూడండి. డ్రాయింగు, కటింగు చూస్తే ఇది ఇంకా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకుందాం. 6 ఇంచులు అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇంకా హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 7 ఇంచులు కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నా కొలతల ప్రకారంగా నేను చూపిస్తున్నా. ఎందుకంటే తాతయ్య వాళ్ళు నా దగ్గర లేరు కాబట్టి, అంటే చుట్టుపక్కల లేరు. అలాగే ఇక్కడ మనం షోల్డర్ 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా కిందకి స్ట్రైట్గా నేనైతే మార్కింగ్ చేస్తున్నా. డబ్బా షేప్ లాగా వచ్చింది చూడండి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్ తీయాలి. మళ్ళీ చంకని రౌండ్ షేప్ తీయాలి. మామూలుగా అయితే మనం హ్యాండ్స్ జాయింట్ చేయకపోతే ఇది పెట్టాల్సిన పని లేదు. కానీ ఎవరైనా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోండి. చంక రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచున్నర ఇలా డబ్బా షేప్ లాగా చూడండి కార్నర్లో ఇలా పెట్టేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ కొస దగ్గర, ఈ కొస దగ్గర చూడండి. ఇటు కొంచెం మార్కింగు, అటు కొంచెం మార్కింగు ఇలా పెట్టేసి దీన్ని రౌండ్ షేప్ తీయాలి. చంక ఎప్పుడైనా ఇదే పద్ధతి అండి. మన మెడ దగ్గర మాత్రమే మారుతూ ఉంటుంది అనమాట. ఏ రౌండ్ నెక్క, స్క్వేరా, లేకపోతే డబ్బా షేపా, అట్లా రకరకాలుగా అనమాట. చంక మాత్రం సేమ్ ఉంటుంది. ఇది కూడా మనం హ్యాండ్స్ జాయింట్ చేయకుండానే మనం కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఇది అవసరం లేదు. కొంతమంది తాతయ్య వాళ్ళు హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది చంక డౌన్ అనేది ఖచ్చితంగా తీయాలి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం ఏంటంటే చెస్ట్ లూజ్ వచ్చేసి మనం కొలుసుకున్నాం కదా. చెస్ట్ లూజు ఎంత వచ్చేసింది మనకి 41 అయితే వచ్చేసింది కదా. మనం ఇందాకలో కొలతలు కొలుసుకునేటప్పుడు 41 వచ్చేసింది. ఈ 41ని మనం 4 మడతలు వేసుకోవాలి. 4 భాగాలు చేయాలి. 41ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందో ఒక భాగంలో అంత మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ 41ని మనం 4 భాగాలు వేసుకోవాలి. 4 మడతలు అయితే వేసుకోవాలి. చూడండి, ఇది కొత్త వాళ్ళకేనండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. వాళ్ళకి ఇంత వివరంగా చెప్పాలన్నమాట. అదే ఎంతో కొంత వచ్చిన వాళ్ళకి ఇంత ఇదిగా చెప్పనవసరం లేదన్నమాట. ఓకే. ఈ 41ని 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుందో చూడండి. 41ని నేను 4 భాగాలు చేసి చూపిస్తున్నా. ఆ 2 పొరలు, ఈ 2 పొరలు చూడండి. 2, 2, 4 కదా. ఇప్పుడు దీన్ని చూడండి 4 మడతలు వేసిన తర్వాత నేను ఇలా పట్టుకుంటున్నాను.
అలాగే ఇక్కడ చూడండి, ఇది మనం బాడీ కొలతలు కొలుసుకునేదాన్ని టేప్ కొలతల్లో నేను చెప్పాను కదా. చూడండి, టేప్ కొలతలు చూసిన వాళ్ళకైతే ఇది చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మన యొక్క చెస్ట్ లూజు 41ని 4 భాగాలు చేస్తే 4వ భాగంలో ఒక భాగం వచ్చేసి మనకి 10 వచ్చింది. ఓకే, ఈ 10 మనం కరెక్ట్ లూజ్ అనమాట. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ కూడా 4 మడతల మీద ఉంది. ఓకే, పైన 2 మడతలు, కింద 2 మడతలు అనమాట. ఓకే, పైన ఫ్రంట్ పార్ట్ వస్తుంది, కింద బ్యాక్ పార్ట్ వస్తుంది. ఓకే, అట్లా మొత్తం కూడా 4 మడతలు అనమాట. అలా అర్థమైంది కదా, 4 మడతలు. 4 మడతలకి మనం ఒక్కొక్క మడతకి 10.5, 10.15 అలా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ చుట్టుకొలత బ్యాక్ ఫ్రంట్ మొత్తం చెస్ట్ దగ్గర 41 వచ్చింది. 41ని 4 భాగాలు చేస్తే 10.15. ఆ 10.15 ఇక్కడ మనం మార్కింగ్ పెడుతున్నాం. స్టిచ్చింగ్ అయితే మనకి అంత తొందరగా అర్థం కాదండి, కొంచెం బ్రెయిన్ ఉపయోగించాలి. 100% బ్రెయిన్ ఉపయోగిస్తేనే మనకి స్టిచ్చింగ్ అయితే వస్తుంది. 10.15 తీసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మరి ఖర్చు కోసం కూడా కావాలి కదా, కరెక్ట్గా తీస్తే సరిపోదు, మనకు ఖర్చు కూడా కావాలి కదా. ఖర్చు కోసం 1.5 ఇంచు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం నడుం లూజ్ కూడా తీసుకోవాలి. తాతయ్య వాళ్ళకి కొంచెం పొట్ట ఉంటుంది, పొట్ట లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఖర్చు కొంచెం లూజ్ ఎక్కువగానే పెట్టుకోవాలన్నమాట. ఓకే, మనం ఇందాకలా చెస్ట్ నడుం లూజ్ తీసుకున్నప్పుడు మనకి 44 వచ్చింది కదా. ఈ 44ని 4 భాగాలు చేసుకోవాలి. టేపుని చూడండి, 44ని ఇలా 4 భాగాలు చేసుకోవాలి. ఇలా 44 తీసిన తర్వాత చూడండి, ఒక భాగం ఎంత వచ్చింది అనేది చూద్దాం. చూడండి ఎంత వచ్చిందో చూడండి, 11 వచ్చేసింది. 11. ఈ 11 మనకి పొట్ట దగ్గర పెట్టాలి. అర్థమవుతుంది కదా. ఫ్రీగా ఉండేటట్టే చూడాలి. తాతయ్య వాళ్ళకి ఫ్రీగానే ఉండాలి. మన యొక్క షార్ట్ పెట్టికోట్ మనకి ఒంటికి అతుక్కొని ఉంటేనే మనకి చెస్ట్ కనపడకుండా నీట్గా ఉంటుంది కదా. ఇక్కడ ఇంకోటి చెప్తున్నా చూడండి, ఇక్కడ మనం డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కూడా నా ఎడం చేతి వైపున ఉన్నది చూడండి, అది కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఎగుడు దిగుళ్ళుగా ఉంటే మనకి ఒక్కొక్క భాగం ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మనకి టైట్ అవుతుంది. అలాగే నడుము ఎక్కడ వరకు తీసుకోవాలనేది నేను చూపిస్తున్నా. మన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు 15 వచ్చేటట్టుగా చూసుకొని పెట్టండి. ఈ 15 కాడ చూడండి, 15 దగ్గర ఇలా 11 ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ చేయండి. ఈ 11 ఇంచులు కూడా మనం ఎలా తీసాం గుర్తుందండి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. 44ని 4 మడతలు వేసుకుంటే ఒక మడత ఎంత వచ్చేసింది మనకి 11 ఇంచులు వచ్చింది. ఆ 11 ఇంచులే ఇక్కడ మనం పెట్టాము. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే మీరు కామెంట్స్లో తెలియచేయండి, అక్క ఈ ప్లేస్లో నాకు అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని చెప్పేసి మీరు అడిగారంటే నేను మళ్ళీ ఇంకా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను జూమ్ చేసి కూడా చూపించాను చూడండి, 11 ఇంచులు తీసుకున్నాను. పొట్ట దగ్గర తాతయ్య వాళ్ళకి కొంచెం పొట్ట దగ్గర ఉంటుంది, పొట్ట దగ్గర లూజ్ కావాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే తాతయ్య వాళ్ళు ఏం చేస్తారు, సైడ్న జేబులు పెట్టుకుంటారు. జేబులు కూడా కొంచెం క్లాత్ కావాలి, అందుకనే పొట్ట దగ్గర కొంచెం ఎగస్ట్రా మనం తీసుకున్నాం. అలాగే మనం మార్కింగ్ తీసుకున్నాం కదా, చెస్ట్ దగ్గర కరెక్ట్ లూజు 10.15, నడుం దగ్గర కరెక్ట్ లూజు 11 ఇంచులు ఇలా తీసుకున్నాం కదా. అలా తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన అవతలకి మళ్ళీ మనం 1.5 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, మనం పొట్ట దగ్గర 11 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ 11 ఇంచులు నేను ఇలా కిందకి కంటిన్యూ చేస్తున్నా. 11 ఇంచులు కింద వరకు కూడా నేను ఇలా 11 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ 11 ఇంచుల అవతల నేను 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకున్నా ఖర్చు కోసం. కరెక్ట్గా ఏమో చంక దగ్గర 10.15 ఇంచులు పెట్టుకున్నాము. అలాగే నడుం దగ్గర 11 ఇంచులు పెట్టుకున్నాం. మార్కింగ్ పెట్టేసిన తర్వాత మనం ఖర్చు కోసం కావాలి కాబట్టి ఖర్చు కోసం వచ్చేసి 1.5 ఇంచు పెట్టుకుంటున్నాం. నడుం దగ్గర మాత్రమే కొంచెం పెంచాము, 11 ఇంచులు పెంచాము. ఆ 11 ఇంచులు ఎందుకంటే తాతయ్య వాళ్ళు రైట్ సైడ్ని కానీ లెఫ్ట్ సైడ్ని కానీ జేబు పెట్టుకుంటారు. వాళ్ళు కొంతమంది తాతయ్య వాళ్ళు చుట్టలు తాగుతారు, వాళ్ళు పొగాకు పెట్టుకుంటారు, అలాగే డబ్బులు దాచుకుంటారు అనమాట. అందుకనే పొట్ట దగ్గర మనం కొంచెం
లూజ్ అనేది పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నామనమాట. ఇప్పుడు దీన్ని కరెక్ట్‌గా ఇలా డ్రాయింగ్ అనేది గీసుకోండి. మెయిన్‌గా మనం నడుం లూజు కరెక్ట్‌గా ఇలా డ్రాయింగ్ అనేది గీసేయండి. అలాగే ఎగస్ట్రా తీసుకున్నాం గదా! ఖర్చు కోసం దాన్ని గూడా మనం ఇలా కొలత అయితే అంటే డ్రాయింగ్ అయితే గీసుకోవాలి. ఇక్కడ మెయిన్ మనం ఇలా డ్రాయింగ్ అనేది గీసుకున్నాం గదా! ఇలా డ్రాయింగ్ గీసుకున్న తర్వాత ఏంటంటే, మనం కొలతలు ఇలా తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేయట్లేదు. అర్థమైతుంది గదా! హ్యాండ్స్ అనేది జాయింట్ చెయ్యట్లేదు. మనం క్లాత్‌లోనే హ్యాండ్స్ వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకుంటున్నాం. ఓకే. మనం ఇందాకలా చేతులు లూజు తీసుకున్నాం గదా! చేతులు లూజ్ ఎలా పెట్టాలి అనేది చూసాం గదా! చేతి లూజ్ వచ్చేసి ఎంతొచ్చేసింది మనకి ఆహ్, ఇంచులు అయితే 16 ఇంచులైతే మనకి చేతి లూజ్ అయితే వచ్చేసింది గదా! 16 ఇంచుల్లో సగం ఎంతొస్తుంది? 16ని మళ్ళీ మనం డబుల్ ఫోల్డింగ్ వేస్తే మనకి 8 ఇంచులు మన యొక్క చేతి లూజ్ అనమాట. మనం చేతులు లూజ్ ఎగస్ట్రానే పెట్టాము. మనకు కావాలనుకుంటే ఏముంది ఒక్క నిమిషంలో, 2 నిమిషాల్లో మనం స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. అదే టైట్ అయిందనుకోండి, చేతులు అతకాలి, జాయింట్లు చెయ్యాలి, ఎగస్ట్రా పీస్ జాయింట్ చేయాలి. అదంతా తలకాయ నొప్పనమాట మనకి. ఎగస్ట్రా ఒక ఇంచు ఎగస్ట్రా తీసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటది. చూడండి 8 ఇంచులు మన యొక్క చేతి లూజ్ వచ్చేసి మనకి 16 ఇంచులు. 16 ఇంచుల్లో స మనం డబల్ చేస్తే 8 ఇంచులు. 8 ఇంచులు తీసుకొని ఖర్చు కోసం 1 ఇంచున్నర ఎగస్ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నాము. ఓకేనండి. కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎలా చెప్తున్నాను ఏంటి అనేది. ఓకే. ఇప్పుడు మనం చేతి లూజ్ వచ్చేసి రౌండ్ చుట్టుకొలత మనకి 16 ఇంచులు. 16 ఇంచుల్లో 8 ఇంచుల కాడికి మనం మార్కింగ్ పెట్టుకున్నాము. ఎగస్ట్రా ఇంచున్నరకి చూడండి. ఇది ఇంచున్నర అనమాట. ఇది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చెస్ట్ దగ్గర ఇంచున్నర పెట్టాము. నడుం దగ్గర కూడా ఇంచున్నర పెట్టాము. మరి చేతికి కూడా కావాలి గదా! ఇంచున్నర. ఆ ఇంచున్నరే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నది. ఇలా ఇప్పుడు షేప్ అయితే తీయాలి చూడండి. దీన్ని ఈ విధంగా తీసుకోవాలి మనం. ఓకే. ఇలా 1 ఇంచు మాత్రమే మనం తీసేది. చూడండి. ఎందుకంటే మనకి చంక దగ్గర ఫ్రీగా ఉండాలనమాట. ఇలా కొంచెం ఎగస్ట్రా తీసుకోకపోతే మనకి ఫిట్ అయితుంది. ఇప్పుడు మనం చూడండి. మన యొక్క చేతులు చుట్టుకొలత ఎంతొచ్చేసింది లూజు 16 ఇంచులు. 16 ఇంచుల్లో సగం 16 ఇంచుల్ని మనం డబల్ చేస్తే 8 ఇంచులనమాట. ఓకే. ఈ 8 ఇంచులే మనం ఇక్కడ పెట్టేసింది. ఈ 8 ఇంచులు కూడా మనం స్ట్రెయిట్‌గా మనం డ్రాయింగ్ అయితే గీసుకోవచ్చు. చూడండి. ఖర్చు కోసం ఇంచున్నరనమాట. ఇక్కడ ఇంచున్నర తీసాం గదా! కింద నుంచి పైకి కూడా ఇంచున్నర తీసాము. అలాగే చేతి దగ్గర కూడా ఇంచున్నర ఖచ్చితంగా తీయాలి. ఇక్కడ అర్థం కాకపోతే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఇంకా నేను వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళకి కొంచెం ఒక 4, 5 సార్లు వినే వరకు అర్థం కాదనమాట. మాకు నేర్పించిన టీచర్ గూడా పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు నేర్పిస్తానే ఉండేవాళ్ళనమాట. తాతయ్య బన్నీ గూడా 5, 6 కుట్టిచ్చేదనమాట. టీచర్ వచ్చేసి 5, 6 కుట్టిచ్చేవాళ్ళు. ఆ 5, 6 గూడా పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు, మాకు అర్థమయ్యే వరకు నేర్పిస్తానే ఉండేవాళ్ళు. ఒకవేళ షేప్ కొంచెం ఎక్కడైనా పోయిందా, ఇక్కడ రాలేదు మళ్ళీ కుట్టు, ఇక్కడ రాలేదు మళ్ళీ కుట్టు అని అట్లా కనీసం మాకు కొన్ని రోజులు టైం పట్టేదనమాట. 2, 3 రోజులు. మీకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నేను నేర్పిస్తా. ఇక్కడేంటంటే మనం ఇందాకలా ఫ్రంట్ పార్టు డ్రాయింగ్ చేసుకున్నాము మెడ దగ్గర. కానీ బ్యాక్ పార్టు డ్రాయింగ్ చేసుకోలేదు. ఇప్పుడు నేను బ్యాక్ పార్టు డ్రాయింగ్ అయితే చూపిస్తున్నా. 2 ఇంచులు తీసుకుందాము. తాతయ్య వాళ్ళు బ్యాక్ సైడ్ ఎక్కువగా పొడవు తీసుకోరనమాట. మనమైతే లేడీస్ అయితే బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా డీప్‌గా తీసుకుంటాము. తాతయ్య వాళ్ళు జెంట్స్ ఎక్కువగా డీప్‌గా తీసుకోరనమాట. వాళ్ళకి ఎక్కువగా తీయరు. అందుకని నేను 2 ఇంచులే పెడుతున్నాను. తాతయ్య వాళ్ళకి ఎక్కువగా తీయరనమాట. రౌండ్ అనేది, లెంత్ అనేది ఎక్కువ తీయరు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా మనకి రౌండ్ తీసాం గదా! ఫస్ట్ మనం ఇలా రెండిటిని పట్టుకొని కట్ చేయాలి. రెండిటిని కూడా పట్టుకొని ఇలా రౌండ్ తీయాలి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. చూడండి. ఫ్రంట్ పార్ట్‌ని నేను ఎలా పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసి రెండిటి మధ్యలో చేతులు, వేళ్ళు ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి.
మెడ రౌండ్ కట్ చేసిన తర్వాత మన నడుం దగ్గర అలాగే చెస్ట్ దగ్గర మనం డ్రాయింగ్ గీసుకున్న దాని ప్రకారం ఇలా కట్ చేయాలన్నమాట. మీకు డౌట్ రావచ్చు, చంక దగ్గర ఎగస్ట్రా తీసుకున్నారు లూజ్ అవ్వచ్చేమో అని. ఏం పర్వాలేదండి, ఎందుకంటే తాతయ్య వాళ్ళు వేసుకునే బన్నీ ప్యూర్ కాటన్ అనమాట. ఇంకా నీళ్ళల్లో ఒక 4-5 సార్లు పడేసరికి ఇంకా షింక్ అవుతుంది. దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా గీసుకోండి. మీ మీ దగ్గర ఉన్న పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ ఇలా మీరు స్ట్రైట్గా చూడండి, చంక దగ్గర నుంచి ఇలా కత్తెరని స్ట్రైట్గా తీసుకెళ్ళండి. చంక దగ్గర లూజ్ అవుతుందేమో అనుకోవచ్చు, ఏం కాదు. ఎందుకు అంటే తాతయ్య వాళ్ళ బన్నీ ప్యూర్ కాటన్ కాబట్టి నీళ్ళల్లో పడితే షింక్ అవుతుంది. అప్పుడు మనకి లూజ్ అనేది కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు మనం చేతి లూజ్ తీసుకున్నాం కదా, 8 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం. ఆ 8 ఇంచుల కాడికి ఇలా కొంచెం కట్ పెట్టుకోండి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాతనే మనం ఇది కట్ ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలని అర్థం. కట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా వేయాలి అనేది చూపిస్తున్నా. ఇక్కడ నుంచి చూడండి, మనం కట్ పెట్టిన దగ్గర నుంచి ఎలా తీసుకురండి. చంక దగ్గర మనకి కొంచెం లూజ్గానే ఉంటుంది, ఏం కాదు. కావాలి అనుకుంటే కుట్టు వేసుకోవచ్చు మళ్ళీ మనం. అదే ఫిట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఎగస్ట్రా పీస్ జాయింట్ చెయ్యాలి. ఆ తలకాయ నొప్పంతా ఎందుకు, కొంచెం లూజ్ తీసుకున్నామంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇంకేంటంటే నేను చూపించేది, ఇక్కడ మనకి మీరు ఒకవేళ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి అనుకుంటే చంక డౌన్ తీసేసేయండి, కట్ చేసేయండి. ఇక్కడ నేను ఒకేసారి మనకి హ్యాండ్స్ రావాలి అని నేను ఇక్కడైతే చంక అయితే తీయట్లేదు. ఇది మనకి ఈజీ పని అండి. మనకి కనీసం ఒక పావుగంట పని అయితే సేవ్ అవుతుంది. పావుగంట టైం అయితే కలిసి వస్తుంది కాబట్టి నేను ఇక్కడైతే క్లాత్ అయితే తీయట్లేదు. చంక డౌన్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. రేపు స్టిచ్చింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.